కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. దేనికోసం మాట్లాడుతున్నారు అంటే దేవుని వాక్యము కోసం మాట్లాడుతున్నారు. దేవుని వాక్యము మీ హృదయములో సమృద్ధిగా, సకము కాదు, కొద్దిగా కాదు, సంపూర్తిగా, సమృద్ధిగా, పరిపూర్ణముగా నివసింపచేయండి అని ఆయన మాట్లాడుతున్నారు. నీవు రక్షింపబడ్డావంటే నీ జీవితంలో, నీ ఆత్మీయ గృహములో, నీ యొక్క హృదయంలో ఏమి నివసింపాలి అయ్యానంటే వాక్యము నివసింపాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ వెండి కాదు, నీ బంగారము కాదు, నీ కీర్తి ప్రతిష్టలు కాదు, నీ ఉద్యోగము కాదు, నీ అందము కాదు, నీ పిల్లలు కాదు, నీ భర్త కాదు. నీవు రక్షింపబడ్డావనంటే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘముతో మాట్లాడుతున్నారు. మీ హృదయములో వాక్యమును సమృద్ధిగా నివసింపచేయండి. హల్లెలూయా. కొన్ని వారాలుగా దేవుడు మాట్లాడుతున్నారు వాక్యము కోసం. వాక్యము ఎందుకు ఉండడం లేదు అని మాట్లాడుతూ వచ్చారు. గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఎందుకు వాక్యము సంఘాలలో ఉండడం లేదు, ఎందుకు వాక్యము గృహములలో ఉండడం లేదు, ఎందుకు వాక్యము రక్షింపబడిన హృదయాలలో ఉండడం లేదు, ఆత్మలో ఉండడం లేదనంటే, ఒకటి వాడు త్రోవ పక్కన జీవితము గడుపుతున్నాడు, రెండవదిగా రాత్రి నేలను కలిగి ఉంటూ ఉన్నాడు, మూడవదిగా ఐకిక విచారమును కలిగి ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఇవి ఉంటే నీ జీవితంలో వాక్యం ఉండదు. మరి ఏమి ఉండాలి నీ జీవితంలో? వాక్యము ఉండాలి అని అంటే ఆయన మాట్లాడుతున్నారు. మొట్టమొదటిది ఆయన అంటూ ఉన్నారు ఏమిటనంటే, సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆయనను కీర్తించాలి. ఒకటి, సంగీతములతోనూ వాయిద్యములతోనూ ఆయనను కీర్తించాలి. రెండవదిగా అంటూ ఉన్నారు, ఆత్మ సంబంధమైన పద్యములతో నీవు ఆయనను కొనియాడాలి. మూడవదిగా అంటూ ఉన్నారు, వాక్యమును బుద్ధి చెప్పుతూ గద్దిస్తూ నీవు వాక్యాన్ని బోధించమని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నాలుగవదిగా అంటూ ఉన్నారు, దేవుని గూర్చిన గానము చేస్తే. ఈ నాలుగు నువ్వు చేస్తే వాక్యము నీ జీవితంలో సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యము సమృద్ధిగా ఉండాలంటే ఏమి చేయాలి? కీర్తనలు పాడాలి. ఏమి చేయాలి? ఆత్మ సంబంధమైన పద్యములతో నువ్వు ఏమి చేయాలంటే ఆయన నువ్వు ఘనపరచాలి. మూడవదిగా నీకు తెలిసిన వాక్యమును నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. నాలుగవదిగా అంటున్నారు, ఆయన కోసము గానము చేయాలి. హల్లెలూయా. ఈ 4 విషయాలు చేస్తే ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఏ కుటుంబం అయితే చేస్తూ ఉన్నారో వారిలో వాక్యము సక్కము కాదు, వాక్యము సమృద్ధిగా ఉండదంట. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యము సమృద్ధిగా ఉంటే, ఈ వాక్యము మన జీవితంలో సమృద్ధిగా ఉంటే, ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నిన్ను జీవింపచేస్తుంది, ఆ వాక్యము నిన్ను ఫలించే విధముగా తీరుస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను కానానుకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యము నిన్ను శ్రమలలో నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఈ వాక్యము నిన్ను శ్రమలలో ఆదరిస్తూ ఉంటుంది. ఈ వాక్యము నిన్ను శ్రమలలో బలపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. చివరికి ఈ వాక్యం ఏమి చేస్తుంది అనంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఈ వాక్యము నిన్ను ఏమి చేస్తారో తెలుసా? ఈ లోకమునకు శోధన కాలం వస్తుంది.
ఈ శోధన కాలంలో ఈ వాక్యము నిన్ను ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను జీవింపచేసి భద్రపరిచి నడిపించి కాపాడి ఈ శోధన కాలములో ఉండకుండా నిన్ను మధ్యాకాశానికి తీసుకువెళ్ళిపోతుంది ఈ వాక్యము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందువలన విశ్వాసంలో ఉండవలసింది ఏమిటో తెలుసా? వాక్యము సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. ఉన్నదా? ఉంటుందా వాక్యం? ఎందుకు శ్రమలండి, ఎందుకు వేదనలండి, ఎందుకు కష్టాలండి, కన్నీరంటే వాక్యానికి చోటు లేదు. నీ జీవితంలో వాక్యానికి చోటు లేదు. యాయిరు గోల పెడుతున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చాయా, ఒకే ఒక కుమార్తెయ్యా యవనములో ఉందయ్యా, ఇదిగో ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది బాబు అనంటే యాయిరుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు కంగారు పడకో, నా మాట యందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. నా మాట యందు లక్ష్యం ఉంచమంటే ఏమి జరిగిందయ్యానంటే ఇంటికి వెళ్ళిపోయింది ఆ వాక్యం. హల్లెలూయా. యేసయ్య ఇంటికి వెళ్ళిపోయి ఆ వాక్యము యాయిరు కుమార్తెతో మాట్లాడుతుంది. ఓ చిన్నదానాలే, హల్లెలూయా, లేచి కూర్చుంది. హల్లెలూయా. ఎందుకు యాయిరు ఇంటికి వెళ్ళారు అయ్యానంటే యాయిరు దేవుని వాక్యానికి, దేవునికి స్థానం ఇచ్చాడు. నువ్వు స్థానం ఇస్తే పాడైపోయిన బిడ్డలు బ్రతుకుతారు, చెడిపోయిన బిడ్డలు బ్రతుకుతారు, వారిలోనికి జీవం వస్తుంది, వారిలోనికి. అందుకే వాక్యం ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను జీవింపచేస్తుంది, నీ కుటుంబాన్ని జీవింపజేస్తుంది. శోధన కాలంలో నీ కుటుంబాన్ని కాపాడేది దేవుని వాక్యము. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నారు, శోధన రాబోతుంది ఈ భూమి మీదకి. ఒకప్పుడు వచ్చింది జల ప్రళయం. నోవహు కుటుంబము కాపాడడానికి గల కారణం ఏమిటో తెలుసా? వాక్యము నోవహు కుటుంబంలో ఉన్నది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నోవహు బిడ్డల్లో ఉన్నది. వాక్యము ఎక్కడ ఉంటే అక్కడ శోధన కాలంలోంచి తప్పించబడతారు. హల్లెలూయా. వాక్యము నీలో ఉండాలంటే మొదట నువ్వేమి చేయాలి? ఆయన మాట్లాడుతున్నారు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆయనను కీర్తించాలి. ఎలా కీర్తించాలంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆయనను నీవు ఘనపరచాలి. అంటే నువ్వు పాటలు పాడాలి. ఈరోజు మనం పాటలు ఎందుకు పాడుతున్నాం? నాకు దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు కదా అని పాడుతున్నాం. నా పొట్టి చీర చూడాలి, నా స్వరాన్ని చూడాలి, నా గొంతుకుని చూడాలని పాడుతున్నామా? కాదు. ఎందుకు పాడాలి అని అంటే వాక్యము నీలో ఉండడానికి నువ్వు కీర్తనలు పాడాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు పాడాలి అయ్యానంటే నువ్వు పాడుతూ ఉంటే దేవుని వాక్యము నీలోనికి నివసింపజేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వెంతవరకు పాడుతూ ఉంటే అంతవరకు కూడా అంత సమృద్ధిగా నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ ఆత్మలోనికి, నీ శరీర ప్రాణ ఆత్మ దేహంలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం వస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు పాడుతున్నావా? పాడగలుగుతున్నావా? పాటలంటే ఎవరో పాడతారు, అట్లంటే నువ్వే పాడాలి. పాటలంటే నేనే పాడాలి. ఎవడో పాడటం ఏంటి? ఎవనో తీసుకొస్తున్నాడు, డబ్బులు ఇచ్చి ఆడి డబ్బులు పట్టుకుపోతున్నాడు అంటే వాక్యం ఎందులోకి వెళ్ళిపోతుంది? ఆళ్ళలోకి వెళ్ళిపోతుంది. నీవు పాడితే వాక్యము నీలోనికి వస్తుంది. హల్లెలూయా. ఎలా పాడాలి? సంగీతములతోనూ నాట్యము చేస్తూ ఆయనను కీర్తించాలి. హల్లెలూయా. ఆయన కోసం నువ్వు పాటలు పాడాలి. దావీదు గారు అంటున్నారయ్యా, నిత్యము నేను నిన్ను కీర్తిస్తాను బాబు. ఏమి కీర్తిస్తున్నాడు? కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. హల్లెలూయా. అంటే నీవు పాటలు పాడినా కీర్తించినా ఎవరిని గనపరుస్తున్నావో తెలుసా? దేవుని నామాన్ని గనపరుస్తున్నావు, తండ్రిని గనపరుస్తున్నావు, పరిశుద్ధాత్మను గనపరుస్తున్నావు, కుమారుని గనపరుస్తున్నావు. కాబట్టి నువ్వెంతవరకు పాటలు పాడుతుంటే అంతవరకు నీలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి సమృద్ధిగా నివసింపజేస్తారు ఆయన. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా నిత్యము నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నాను. కీర్తించగా ఏమి జరిగిందో తెలుసా? బాలుడైన దావీదు రాజు అయిపోయాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నువ్వు కీర్తిస్తుంటే నీ జీవితంలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం వస్తుంది. దేవుని వాక్యం వస్తే నీవు అక్కడ ఉండవు, నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు అధికారిగా ఉంటావు, జనాంగమును పరిపాలించే విధముగా ఉంటావు. దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దావీదు గారు బాలుడు. సౌలు మహారాజు అంటున్నాడు, దావీదు నువ్వు బాలుడు, యుద్ధం చేయడానికి
నీకు శక్తి సరిపోదు. ఎందుకు బాలుడు ఆ యొక్క 12 గోత్రములకు అధిపతిగా, రాజుగా, చక్రవర్తిగా అయ్యాడంటే ఏమి చేస్తున్నాడు దావీదు? అడవిలో సితారా పట్టుకొని దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కీర్తించడం మొదలు పెడితే, నువ్వు పాటలు పాడడం మొదలు పెడితే నీ దగ్గరికి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం వస్తుంది. నీ గృహంలోనికి దేవుని వాక్యం వస్తుంది. నీ బిడ్డలోనికి దేవుని వాక్యం వస్తుంది. దేవుని వాక్యం వచ్చిందా నీ బిడ్డలు మారిపోతారు. నీ స్థితి మారిపోతుంది. నీ యొక్క దౌర్భాగ్య స్థితి పోయి అంత పరిశుద్ధమైపోతుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మిరియాము అంటే ఎవరో తెల్లో. మిరియాము ఎర్ర సముద్రములో దాటిన తర్వాత తొంబర పట్టుకొని కీర్తనలు పాడుతుందట. కీర్తనలు పాడుతుంటే దేవుడు అంటున్నారు, ఇప్పుడు నువ్వు మిరియాము కాదు, ఇప్పుడు నువ్వు ప్రవక్తవి. హల్లెలూయా. నువ్వు ప్రవక్తవి. మిరియాము ప్రవక్త. మొట్టమొదటి ప్రవక్త ఎవరు స్త్రీలలో అంటే మిరియాము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎందుకు మిరియాముని దేవుడు ప్రవక్త అంటూ ఉన్నాడు అయ్యారంటే, మిరియాము చేసింది ఏమిటో తెలుసా? తంబూరతో కీర్తనలు పాడుతుంది, పద్యములతో కీర్తనలు పాడుతుంది, పల్లవులతో కీర్తనలు పాడుతుంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వాక్యము విన్న నీవు, నీ స్వరం ఆయన లెక్క చేయడు, నీ రాగమును ఆయన లెక్క చేయడు, నీవు పాడే పాట ఆయన లెక్క చేస్తాడు. హల్లెలూయా. నువ్వు కీర్తనలు పాడడం అంటే ఏమిటో తెలుసా? నీకు నువ్వు గణపరచడము కాదు, నీ బిడ్డలను గణపరచడము కాదు. నీవు కీర్తనలు పాడుతుంటే దేవుని నామాన్ని నువ్వు గణపరుస్తున్నావు. హల్లెలూయా. ఆయన గణపరుస్తూ ఉన్నారు కాబట్టి దేవాతి దేవుడు వారిలోనికి వచ్చి సమృద్ధిగా నివసింపజేస్తాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ రోజు పాడుతున్నావా? ఎవరో పాడతారులే, వాళ్ళ స్వరం బాగుంది కదా. మా పిల్ల ఇంకా చిన్నపిల్లండి, పాట పాడదు. మా పిల్లకి ఇంకా స్వరం రాలేదని చిన్నపిల్ల పాట పాడదు, తప్పలు కొడదు, చూస్తూ ఉంటుంది. సాకిరెడ్లు తింట స్కూల్లో తిన్నట్టు ఇక్కడికి వచ్చి తింటది. ఏం నేర్పుతున్నావు? నీ పిల్లలకి పాటలు నేర్పాలి, నీ పిల్లలకు సంగీత వాయిద్యాలు నేర్పాలి, నీ పిల్లలకు స్వరమెత్తి దేవాతి దేవుని కోసం కీర్తించడం నువ్వు నేర్పాలి. నేర్పుతూ ఉంటే బాలుడైన దావీదు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అని అంటే దేవునికి తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? ఇదిగో దావీదు చిగురు నుంచి నేను పుట్టినవాడను. హల్లెలూయా. దావీదు సింహాసనం మీదకి రాబోతున్నాడు దేవాతి దేవుడు. ఎందుకో తెలుసా? దావీదు చేసింది ఒకటే, అరణ్యంలో గొర్రెల మధ్యన పాటలు పాడుతున్నాడు, కీర్తనలు ఆయన చేస్తూ ఉన్నాడు. చెప్పు, కీర్తనలు పాడుతుంటే జరిగేది ఏమిటో తెలుసా? నీలో ఉన్న వాక్యము ఎదట వారిలోనికి వెళ్ళిపోతుంది. ఆ ప్రజలందరూ పౌలుశీలను బెత్తములతో కుట్టి చెరసాల లోపలికి తోసివేశారు, బొండలు బిగించారు, రక్తశక్తం అయిపోయింది, వస్త్రములు చింపివేశారు. అలాంటి సమయంలో ఈ పౌలుశీలలు ఏమి చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. హల్లెలూయా. కీర్తనలు పాడడం ద్వారా ఏమి జరిగింది అని అంటే, జైలు అధికారి వచ్చి మాట్లాడుతున్నాడు, నేను రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి? వీరిలో ఉన్న వాక్యము ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? జైలు అధికారిలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. జైలు అధికారి అంటూ ఉన్నాడు, మేము రక్షణ పొందాలి, మీరు నా ఇంటికి మీరు రండి అని మాట్లాడుతున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యము నీ గృహములోనికి రావాలనంటే పాటలు పాడు. సినిమా పాటలు పెట్టుకొని వినడం కాదు, టీవీ పెట్టుకొని రిమోట్లతో రకరకములుగా తల్లికి పిల్లకి నచ్చిన తండ్రికి నచ్చిన పాటలు వినడము కాదు. నీ ఇంటిలో సునాదము వినబడాలి. హల్లెలూయా. నీ ఇంటిలో దేవుని పాటలు వినబడాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఇంటికి గుడివాడ నుంచి చెల్లి వస్తుంది. చెల్లి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుందంటే, నీ ఇల్లు ఎంత ఆశీర్వదింపబడిన ఇల్లు అంటది. ఎందుకమ్మా అని అంటే అంటది, ఆ చెల్లి అంటది, ఎదురుగుండా ఒక చర్చి, వెనకాల ఒక చర్చి, మధ్యలో మా ఇల్లు. అక్కడ పాటలు, ఇక్కడ పాటలు, వీధిలో ఆ యొక్క దేవుని పాటలన్నీ, ఎక్కడ కూటమైన పాటలన్నీ ఎక్కడ వస్తాయంటే మా ఇంటిలోనికి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎంత సుందరముగా ఉందిరా నీ ఇల్లు, ఎంత ప్రశాంతముగా ఉంది నీ ఇల్లు. ఈరోజు నీ ఇల్లు ఏ విధముగా ఉంది? శాంతి సమాధానముతో ఉన్నదా? నెమ్మదితో ఉన్నదా? ప్రశాంతతో ఉన్నదా? రక్షణతో నింపబడిందా? జైలు అధికారి ఇల్లు రక్షణతో నింపబడింది. హల్లెలూయా. నువ్వు రక్షణతో నింపబడాలంటే నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? కీర్తనలు పాడాలి, నువ్వు పాటలు పాడాలి. ఆ పాటలు పాడుతుంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా నివసింపజేసి ఏమి చేస్తుంది తెలుసా? ఆ వాక్యము నీ బిడ్డల్లోనికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ వాక్యము నీ భర్తలోనికి వెళ్ళిపోతుంది. ఆ వాక్యము నీ గ్రామంలోనికి వెళ్ళిపోతుంది. ఆ వాక్యము నీ యొక్క రక్త సంబంధంలోనికి వెళ్ళిపోతుంది.
ఈరోజు ఏమి చేస్తూ ఉన్నాం? వాక్యం ఉండాలనంటే మొట్టమొదటిగా ఆయన అంటూ ఉన్నారు, మీరు సంగీతములతో కీర్తనలు పాడండి. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆయన ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఓ ఎఫెసీ సంఘమా, ఒకరినొకరు ఏమి చేయాలి? పురుకొల్పుతూ బుద్ధి చెప్పుకుంటూ కీర్తనలు పాడాలి, పాటలు పాడాలని చెప్పి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ హెచ్చరిక ఈరోజు మన పరిశుద్ధ దేవాలయంతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు పాటల్లో మీరు ఒకరినొకరు పులుకొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకు ఈ వారం నువ్వు పాట పాడడం లేదు? నీ బిడ్డలను నువ్వు అడగాలి, నీ భర్తను నువ్వు అడగాలి, నీ యొక్క భార్యను నువ్వు అడగాలి, నీ కుటుంబంలో నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు ఈ రోజు నువ్వు పాట పాడడం లేదు? ఎందుకు ఈ రోజు నువ్వు ఆయన గానము చేయలేదు? ఎందుకు ఆయన నువ్వు మహిమపరచలేదు అని చెప్పి నీకు నువ్వు ప్రశ్న వేసుకొని నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. నువ్వు పాటలు పాడాలి. ఈరోజు దేనికి హెచ్చరిస్తున్నావు నీ బిడ్డల్ని? దేనికి గద్దిస్తున్నావు నీ బిడ్డల్ని? స్కూల్ మానేస్తే గద్దిస్తున్నావు, హోంవర్క్ చేయకపోతే గద్దిస్తున్నావు, భోజనము చేయకపోతే గద్దిస్తున్నావు. కానీ అయ్యో ఈ రోజు నువ్వు దేవుని పాట పాడలేదు, నువ్వు దేవుని మహిమపరచలేదు, దేవుని కీర్తించలేదు, దేవుని మాట నీ నోటిలోంచి పాట రాలేదని చెప్పి ఎప్పుడైనా గద్దించేవా? ఎఫెసీ సంఘముతో మాట్లాడుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు, గద్దిస్తూ మాట్లాడుతున్నారు. మీరు పాటలు పాడడం మానివేస్తారమో, కీర్తనలు మర్చిపోతారమో, ఇది గద్దిస్తున్నాను, ఒకరినొకరు మీరు పురుకొల్పుకోండి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇలా గద్దించడం ద్వారా, పాటలు పాడడం ద్వారా వచ్చేది ఏమిటి? సంఘములో కంటే దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపజేస్తాడు ఆయన. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. రెండవదిగా ఏమిటంటే ఆత్మ సంబంధమైన పద్యములతో, ఆత్మ సంబంధమైన పద్యములతో అయ్యానంటే రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటి ఈ ఆత్మ సంబంధమైన పద్యములు పదములు అనంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. ఏమిటి ఈ ఆత్మ సంబంధమైన పదములు ఆయన మాట్లాడుతున్నారు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతోను నా ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చప్పలు కొడి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పదములతో పద్యములతో నువ్వేమి చేయాలంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేస్తూ ఉంటే నీ జీవితంలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యము సమృద్ధిగా వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము సమృద్ధిగా నివసింప చేయాలనంటే ఒకటి, నీవు సంగీతములతో కీర్తనలు పాడాలి. రెండవదిగా ఆత్మతో ఆత్మ పద్యములతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయడం కొన్ని సమయంలో మనకు చేత కాదు, సందర్భాల్లో చేత కాదు, ఏమి చేయాలో అర్థం కాదు, నీరసం అయిపోతాం ప్రార్థన చేసి. అలాంటప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చేస్తారట. హల్లెలూయా. నీవు ఎలాగా ప్రార్థన చేయాలో ఆయన నీ పక్షాన ఉండి ఆత్మ సంబంధమైన అన్య భాషలతో ఆయన నీ పక్షాన నుండి ప్రార్థన చేస్తాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అన్య భాషలతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వాక్యము నీలో, నీ గృహములో, నీ ఆత్మీయ స్థితిలో సమృద్ధిగా నివసింపజేస్తాడు ఆయన. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సంఘము కోసం నేను గర్వించేది అదే, నేను అతిశయపడేది అదే. ఏమిటనంటే ఆత్మతోనూ కూడా ప్రార్థన చేసే బిడ్డలు
అన్య భాషలతోనూ కూడా ప్రార్థన చేసే బిడ్డలో మన సంఘములో ఉంటూ ఉన్నారో చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎప్పుడైతే అన్య భాషలతో నువ్వు మాట్లాడగలుగుతున్నావో, ఆయన నీలోనికి వచ్చేస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఏం చేస్తాడో తెలుసా? నీ పక్షాన ఉచ్చరింప సఖ్యము కానీ పదములతో మూలుగుతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు నీ పక్షాన. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ విధముగా ప్రార్థన చేస్తే నీలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపజేస్తాడు. హల్లెలూయా. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ ఏడుస్తున్నాడు. యేసయ్య ఆత్మలో మూలుగుచూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య చేసేది ఏమిటో తెలుసా? ఆత్మతో మూలుగుతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా తెలుసా? అయ్యా, నా ప్రార్థన నీవు అంగీకరించావు తండ్రి. హల్లెలూయా. కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ఇదిగో ఈ కన్నులు చూచున్నట్లుగా లాజరును బయటికి తీసుకురమ్మని దేవాది దేవుడు ప్రార్థన చేసిన వెంటనే, వాక్యము పలికిన వెంటనే ఏమి జరిగిందో తెలుసా? 4 రోజులు అయిపోయిన ఆ కుళ్ళిపోయిన శవము బయటికి తిరిగి వచ్చింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ విధముగా తెలుసా? ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు, సత్యముతో ప్రార్థన చేస్తున్నాడు, అన్య భాషలతో మూలుగుతో ప్రార్థన చేస్తుంటే వాక్యము నీలోనికి వస్తుంది. నువ్వు ఏది మాట్లాడుతుంటే అదే అక్కడ జరిగిపోతూ ఉంటది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఏ విధముగా ఉందని నా ప్రార్థన? ప్రార్థన చేయమన్నారు కాబట్టి చేయాలి, అమ్మగారు తిడతారు కాబట్టి చేయాలి? లేదు. నీకు వాక్యము కావాలని అంటే నువ్వు ప్రార్థన చేయి. వాక్య ప్రత్యక్షత కావాలంటే ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవుని వాక్యము నీ కుటుంబంలో నివసింపాలంటే నువ్వు ప్రార్థన చేయి. 1 గంట ప్రార్థన చేస్తే, 1 రోజు ప్రార్థన చేస్తే, 2వ రోజు నీ పక్షాన నీలోనికి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు అన్య భాషలు వచ్చాయో, అన్య భాషలు నీలో దేవత దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? ఉచ్చరింప సఖ్యము కానీ పదములతో, భాషలతో ఆయన నీ పక్ష నుండి ప్రార్థన చేసి నీ మీదకి దిగి వచ్చేది దేవుని వాక్యము, దేవుని శక్తి, దేవుని ప్రభావం. అది నిన్ను విడిచి వెళ్ళిపోదో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేస్తున్నామా? చేయగలుగుతున్నామా? అందుకే కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను, నేను మనసుతోనూ ప్రార్థన చేస్తాను. ఈరోజు అటువంటి స్థితిలోనికి వస్తే, అటువంటి ప్రార్థన స్థితిలోనికి వస్తే, అటువంటి కన్నీరు ప్రార్థనలోనికి నువ్వు వస్తే, ఉపవాస ప్రార్థనలోనికి వస్తే నీలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? ఆయన వాక్యము సమృద్ధిగా ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. బిడ్డలు లేరండి. నా యొక్క చెల్లి నన్ను ఎత్తు పొడుస్తుందని అన్న ప్రార్థన చేసింది. ఏటాటా వచ్చి ప్రార్థన చేసింది. కానీ ఒకటే నిర్ణయించుకుంది, నేను ఈ మందిరమును విడిచి వెళ్ళను. ఏది ఏమైనా సరే ఈ మందిరాన్ని విడిచి నేను వెళ్ళను. నాకు కావాల్సింది మగబిడ్డ కావాలి, నాకు కావాల్సిన సంతానము కావాలని చెప్పి ఆమె ఏమి చేసిందో తెలుసా? మూలుగుతూ ఆత్మతో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మూలుగుతూ ఆత్మతో ప్రార్థన చేయడం వల్ల ఎవరు వచ్చారో తెలుసా? సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త పుట్టాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఆత్మతో, సత్యముతోను ఆత్మతో మూలుగుతూ ప్రార్థన చేస్తే వాక్యము నీలోనికి వస్తుంది. హల్లెలూయా. వాక్యముని గర్భను ధరిస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీ బిడ్డలు మారిపోతారు. నీ బిడ్డలు సమూయేలు ఒక ప్రవక్త దీవించబడతారో. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థన ఉన్నదా మన జీవితంలో? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిలోనికి దేవుని వాక్యమో వస్తుంది. అన్న ప్రార్థన చేసింది. అన్నాకి దేవుడు ఎవరినిచ్చారంటే సమూయేలు మాట్లాడుతున్నాడు. చివరి కాల సమయంలో ఆయన అంటూ ఉన్నారు, నేను బాలుడై ఉన్నప్పుడు ఎలా ఉన్నానో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఆ విధముగా ఉన్నాను. హల్లెలూయా. ఏమిటి సమయంలో ఉన్నది? దేవుని వాక్యము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎవరి గాడిదనైనా దొంగిలించానా, నేను లంచము తీసుకున్నానా, ఎవరినైనా ఇదిగో నేను దూషించానా అని చెప్పి చివరి కాల సమయంలో సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా ఉండిపోయాడు. గల కారణం ఏమిటనంటే హన్న ఆత్మతో మూలుగుతో ప్రార్థన చేస్తోంది. ఒక తల్లిగా, తండ్రిగా నువ్వు ఆత్మతో
నువ్వు మూలుగులతో అన్య భాషలతో పదములతో నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలో దీవించబడతారు. హల్లెలూయ. ఆ వాక్యము నీలోనికి, నీ గృహంలోనికి, నీ ఇంటిలోనికి సమృద్ధిగా ఆయన నివసింపజేస్తాడు. హల్లెలూయ. వాక్యం విడిచి వెళ్ళిపోదండి, వాక్యం విడిచి వెళ్ళిపోదు. నువ్వు తెంగర పనులు చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు ప్రార్థన చేసినంత కాలం నువ్వు దేంతో నింపబడతావు తెలుసా? వాక్యంతో నింపబడతావు. హల్లెలూయ. దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటున్నాను. ఈరోజు ఏమి ఉంచుకుంటున్నాను నీ హృదయంలో? దావీదు గారు అంటున్నారు, అయ్యా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటున్నాను కాబట్టి నేను పాపమును చేయట్లేదు అంటున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి. హల్లెలూయ. ఎందుకు? ఆయన సితారా పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మతో 51వ దావీదు కీర్తనలో చేసిన ప్రార్థన ఎలాంటిది తెలుసా? ఆత్మతో చేసిన ప్రార్థన. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. తిరిగినవన్నీ పొందుకోవడానికి దావీదు చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? ఆత్మతో అతను ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆత్మతో ప్రార్థన చేయడం వల్ల ఏదైతే పోగొట్టుకున్నాడో అన్ని తన గృహంలోనికి వచ్చాయి. హల్లెలూయా. సమృద్ధిగా వాక్యం వచ్చింది, సమృద్ధిగా రక్షణ వచ్చింది, సమృద్ధిగా ఆత్మ, సమృద్ధిగా ఆయన సన్నిధి వచ్చింది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. రెండవదిగా ఏమి చేయాలో తెలుసా? వాక్యము సమృద్ధిగా నీలో ఉండాలనంటే ఆత్మ సంబంధమైన పదములతో నువ్వు ప్రార్థన చేయాలి. మూడవదిగా ఏమి నేను మాట్లాడుతున్నారయ్యానంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయండి. బోధించుచు ఏం బోధిస్తావు? దేవుని వాక్యాన్ని బోధిస్తావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. అంటే దేవుని వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలంటే మూడవదిగా ఏమి ఇచ్చేయాలంటే బుద్ధి చెప్పుచు. చదవండి నాన్న ఒకసారి చదవండి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకడినొకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపా సహితము. చాలు తల్లి, కృపా సహితం అంటే దేవుని వాక్యం. బుద్ధి చెప్పేది ఏమిటనంటే దేవుని వాక్యం. నిన్ను గద్దించేది ఏమిటనంటే దేవుని వాక్యం. నీకు బోధించేది ఏమిటనంటే దేవుని వాక్యం. అంటే నీకు తెలిసిన, నీవు విన్నా, నీవు ధ్యానించిన వాక్యాన్ని ఇతరులకు చెబుతూ ఉంటే నీలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? మూడవదిగా దేవుని వాక్యం వస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీలోనికి దేవుని వాక్యం రావాలి అని అంటే నీవు తెలుసుకున్న వాక్యాన్ని ఇతరులకు నువ్వు బోధించాలి. హల్లెలూయా. ఇతరులకు ఏమి చేయాలో తెలుసా? నువ్వు గద్దిస్తూ బోధించాలి. ఈరోజు వాక్యం అంటే ఐస్ క్రీమ్ తిన్నంత చాలా చల్లగా ఉంటుంది అనుకున్నావు నువ్వు. బాప్తిజం ఇచ్చే యోహాన గారి దగ్గరికి వాక్యం వచ్చింది. వాక్యం వచ్చిందంటే ఆయన ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఓ సర్ప సంతానమా, ఎంతవరకు నీవు ఉగ్రత దినమును తప్పించుకొని తిరుగుతావు? నువ్వు తప్పించుకోవాలనంటే యోర్దాను నదిలో బాప్తిసము తీసుకొని చెప్పి హెచ్చరించి బుద్ధి చెప్పాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యము నీలోనికి రావాలనంటే నీ కళ్ళ ఎదురుగుంటూ ఉన్న అన్ని ఆచారాలను గద్దించవయ్యా. ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు? బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వాక్యం వచ్చింది. వాక్యం వచ్చినట్లే ఏమి చేస్తున్నాడు తెలుసా? హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా తెలుసా? వాక్యాన్ని ఎత్తు పట్టుకొని బోధిస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు బాప్తిస్మంతో ఆగిపోకూడదు, నీవు ఫలించాలి. హల్లెలూయా. ఫలించకపోతే గొడ్డలని చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఏమి చేస్తున్నావు? నీకు తెలిసిన వాక్యాన్ని బోధించగలుగుతున్నావా? నీకు తెలిసిన వాక్యాన్ని ఇదిగో బోధించి బుద్ధి చెప్పి గద్దించగలుగుతున్నావా? నా రక్త సంబంధాల వారండి, పోతావు, నువ్వు పోతావు. నీ కళ్ళుతో నువ్వు చూస్తున్నావు, నీకు వాక్యము తెలుసు, రిఫరెన్సులు తెలుసు, కట్టడలు తెలుసు, అక్కడ జరుగుతున్నది అపరిశుద్ధమైనది తెలుసు, అక్కడ జరుగుతున్నది విగ్రహారాధన తెలుసు. ఏమి చేస్తున్నావు? వాక్యాన్ని బోధించకుండా ఈరోజు నువ్వు మౌనముగా ఉంటున్నావుమో.
నువ్వు మౌనముగా ఉంటే దేవుని వాక్యము నీ జీవితంలో ఉండదు. నీవు ఏమి చేయాలో తెలుసా? బాప్తిస్మిచ్చే యోహాను వలె నువ్వు వాక్యాన్ని ఇతరులకు నువ్వు బోధించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహాం గారి దగ్గరికి యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. ఈ యెహోవా వాక్కు ప్రత్యక్షమైన వాక్కు ఏమి చేశాడో తెలుసా? ఆయన తన యొక్క బిడ్డలకు బోధించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆదికాండము 18:19 తీయద్దుగానే ఆయన మాట్లాడుతున్నారు. అతను తెలుసుకున్న వాక్యము, అతను నేర్చుకున్న నీతి, అతను నేర్చుకున్న సమాధానం అంతా కూడా తన బిడ్డలకు బోధించుకుంటూ వచ్చాడు, నేర్పుకుంటూ వచ్చాడు. ఆ వాక్యము అబ్రహాము జీవితంలో ఉండడమే కాదు, ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఇస్సాకులోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇస్సాకులో ఉన్న వాక్యము యాకోబులోనికి వెళ్ళిపోయింది. యాకోబులో ఉన్న వాక్యము జనములోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకే యాకోబుకు నా కట్టడలను నేను నేర్పానని మాట్లాడుతున్నాడు. వాక్యము నీకు తెలుసు, బోధించగలుగుతున్నావా? నీ బిడ్డలకు చెప్పగలుగుతున్నావా? వాక్యం నీ జీవితంలో ఉండాలంటే మౌనముగా ఉంటే సరిపోదు. నీకు తెలిసిన వాక్యాన్ని నువ్వు బోధిస్తూ ఉండాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. మౌనముగా ఉంటే వాక్యం నీ కుటుంబాల్లో ఉండదు. ధనవంతుడు పాతంలో ఉండి ఎవరిని చూస్తున్నాడు అనంటే అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాములో ఏముంది? దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. దేవుని విశ్వాసం ఉంది. విశ్వాసమే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని చూస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. అంటే ధనవంతుడికి తెలుసు, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేయడము తెలుసు, పాటలు పాడడము తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎదుటి వ్యక్తికి బోధించలేదు. అతను చేసేది ఏమిటో తెలుసా? అతను దినదినము సుఖిస్తూ ఆనందిస్తూ వస్త్రములు కట్టుకుంటూ దినదినము సుఖించాడు, కానీ వాక్యము తెలిసిన బోధించలేదు. వాక్యము తెలిసిన బోధించట్లేదా? నువ్వు వాక్యము నీలో ఉండదు. వాక్యం నీలో లేకపోతే శోధన కాలంలో తప్పించబడలేవు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడయనంటే పాతాళంలోనికి వెళ్ళిపోయి అబ్రహామును చూసి అంటున్నాడు, నాకు వాక్యము కావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా నువ్వు బోధించగలుగుతున్నావు? నీ బిడ్డలకు బోధిస్తే వారి జీవితంలో ఆశీర్వాదమే. హల్లెలూయా. అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనంటే, అబ్రహాములో ఉన్న వాక్యము నీ జీవితంలో నివసింప చేయాలనంటే, అబ్రహాములో ఏలుబడి చేస్తున్న ఆ వాక్యం నీ జీవితంలో ఉండాలంటే నీవు మూడవదిగా ఏమి చేయాలనంటే వాక్యాన్ని బోధించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ఏ విధముగా బోధించాలి? వినకపోతే నువ్వు వారిని గద్దించాలి. గద్దిస్తే ఊరుకుంటారా? వాక్యం ఎలా చెప్పేద్దంటే మీరు నన్ను ఊరుకుంటారా? తిట్టుకుంటారు. నాకు తెలుసు ఆ విషయం. మీరు తిట్టుకుంటే నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు తిట్టుకుంటే నాకు ఆశీర్వాదం. ఉన్నదన్నట్టు బోధించాలి. దేవుడు ఉన్నదన్నట్టే బోధించారు. ఆ యొక్క పేతురు గారు మాట్లాడుతున్నారు ఏమిటో తెలుసా? మూర్ఖ జనమునకు వేరై ఉండనని చెప్పి ఆయన హెచ్చరించి గద్దించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యములు నీలోనే ఉండాలనంటే నువ్వు వాక్యాన్ని బోధించాలి. సమయం అనగా అసమయం అనగా వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. సమయము సందర్భం వచ్చినప్పుడు వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. ప్రకటించగలుగుతున్నావా? ఎవరికి పడితే నేను వాక్యాన్ని చెప్పేస్తూ ఉంటాను. సమయాన్ని సందర్భాన్ని బట్టి చెప్పగలుగుతున్నావా? నడిపించగలుగుతున్నావా? వాక్యం నీ జీవితంలో ఉండాలంటే మూడవదిగా ఏమి చేయాలంటే వాక్యాన్ని నువ్వు ప్రకటించగలిగి ఉండాలి. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రిక 4:13 చూద్దాం. తిమోతితో ఆయన మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉన్నారు. ఏ విషయంలో అయ్యానంటే చదువు నాన్న. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఓ తిమోతి, నీవు జాగ్రత్తగా లేకపోతే ఏమి జరుగుతుందో తెలుసా? వాక్యము నీలోనికి రాదు. నీలో వచ్చిన వాక్యము సమృద్ధిగా ఉండాలంటే నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? వాక్యాన్ని చదవాలి, హెచ్చరించాలి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నువ్వు బోధించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతి అని చెప్పి ఏమి చేస్తున్నాడు తెలుసా? జాగ్రత్త. నీలో వాక్యము సమృద్ధిగా ఉంది. వాక్యములో నువ్వు పొరలాడుతున్నావు, వాక్యముతో నింపబడుతున్నావు. కాబట్టి వాక్యము చదవడం మానివేస్తే, గద్దించడం మానివేస్తే, వాక్యాన్ని బోధించడం మానివేస్తే నీలో వాక్యం ఉన్నది. జాగ్రత్త అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు బోధించగలుగుతున్నావా? హెచ్చరిస్తున్నావా?
ఈడు నావాడేనండి. ఎవడీడు? నావాడే, మా ఇంటి పేర్లవాడు. విగ్రహారాధన చేస్తుంటే సమర్థిస్తున్నావు, అని ఆచారాలు చేస్తుంటే సమర్థిస్తున్నావు, భ్రష్ట ఆత్మ కలిగి వెళ్ళి భోజనం చేస్తున్నావు, వారి సాంప్రదాయాలు పాలు పంపులు పొందుతున్నావు. నీలో వాక్యం ఎలా ఉంటుంది? నీలో వాక్యం ఎలా ఉంటుంది? అన్యాయం జరుగుతుంది అక్కడ. దేవుని నామమును మహిమపరచకుండా హీనపరుస్తున్నారు అక్కడ. దేవుని నామము దూషింపబడుతుంది అక్కడ. దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బోధించే శక్తినిచ్చాడు, దేవుడు నీకు ఆత్మనిచ్చాడు. ఏమి చేస్తున్నావు? హేళాకోళన చేస్తున్నావు. దేవుని వాక్యాన్ని బోధించకుండా, బుద్ధి చెప్పకుండా, గద్దించకుండా ఈరోజు ఏమి చేస్తున్నావు? జాగ్రత్త. వాక్యం నీలో ఉండాలంటే పేతురు గారితో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత ప్రవక్త అయినా కావచ్చు, నా కుమారుడైనా కావచ్చు, నా ప్రియమైన ఆ యొక్క యాజకుడైనా కావచ్చు, కానీ నేను నీకు జాగ్రత్త చెబుతున్నాను. ఏమిటి జాగ్రత్త తెలుసా? వాక్యము చదవాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యం విషయంలో నువ్వు గద్దించాలి, ఉన్నదన్నట్టు నువ్వు బోధించాలి. ఏమి చేస్తున్నాం ఈ రోజున? వాక్యం ఉండడం లేదండి. నా కుమారులు పాడైపోతూ ఉన్నారండి. కష్టమని అనారోగ్యం అర్థం కావడం లేదు. వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు కానీ భ్రష్ట ఆత్మలు పట్టుకొని సంఘాలలో ఉంటూ ఉన్నాం. పనికిరాని భక్తిని చేస్తున్నాం, పనికిరాని యొక్క చేష్టలు మనం చేస్తున్నాం. ఏమి చేయగలుగుతున్నావు? బుద్ధి చెప్పగలుగుతున్నావా? గద్దించగలుగుతున్నావా? జాగ్రత్త. వాక్యం నీలో ఉండాలనంటే, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలనంటే ఆయన అంటూ ఉన్నారు, శోధన కాలంలో రాబోతుంది. శోధన కాలంలో నీవు నీ కుటుంబము ఎత్తబడాలనంటే నీ కుటుంబంలో వాక్యం ఉండాలి, నీ కుటుంబంలో జీవ వాక్యం ఉండాలి, నీ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలంటే ఏమి చేయాలో కొలస్సీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమి చేయాలి? 1 సంగీతములతో కీర్తనలు పాడాలి. 2వదిగా ఆత్మ సంబంధమైన పద్యములతో నువ్వు ప్రార్థన చేయాలి. 3వదిగా వాక్యాన్ని ఎల్లప్పుడూ గద్దిస్తూ నువ్వు ప్రకటించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 4వదిగా ఆయన మాట్లాడుతున్నారు, గానము చెయ్యండి. గానము చెయ్యండి. ఏమిటి గానము? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు. గానం అంటే ఏమిటో ఆయన మాట్లాడుతున్నారు. చదవండి నాన్న. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరే. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే గాన ప్రతిగానం అంటే ఏమిటో తెలుసా? దేవునిని ఆరాధించడము. హల్లెలూయా. దేవునిని స్తుతించడము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని నామమును మహిమపరచడము. హల్లెలూయా. దేవదూతలు చేస్తూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గాన ప్రతిగానములంటే దేవుని నామాన్ని ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము నీలో ఉండాలనంటే 4వదిగా నువ్వేమి చేయాలో తెలుసా? గాన ప్రతిగానములు చేయాలి. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేస్తుంటే ఏమి జరుగుతుందయ్యానంటే, యెషయా గారు ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ఉంటే యెషయా గారి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ఒక దేవదూత ఎర్రగా కాలిన నిప్పును తీసుకుని వచ్చి యెషయా పెదవులను కాల్చింది. హల్లెలూయా. యెషయా నోటిని కాల్చింది. చప్పలు కొట్టి దేవాది దేవుని. అప్పుడు యెషయా గారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని నామాన్ని ప్రకటించడానికి మొదలు పెట్టారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుని నామాన్ని గణపరచడం మొదలు పెట్టారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం అంటున్నాడు. యెషయా అంటున్నాడు, నా పాపము ప్రాయశ్చిత్తమైపోయింది. ఎందుకో? దేవుని వాక్యం నీలోనికి వస్తుంది. యెషయా గారిలోనికి వచ్చింది ఏమిటో తెలుసా? దేవుని వాక్యం వచ్చింది. ఎందుకో తెలుసా? అక్కడ దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే, ఆరాధన చేస్తుంటే నీలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? 2 అంచులు గల ఖడ్గము నీలోనికి వస్తుంది. ఈ ఖడ్గము వస్తే ఏమి జరుగుతుందో తెలుసా? గడప కమ్ములు పునాదులో కదిలిపోతాయి, సాతాను గోడలు కూలిపోతాయి, సాతాను తలంపులు కూలిపోతాయి, సాతానుడు పన్నగములో చెడిపో చలంగులో నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయే
అవన్నీ పటాపంచులైపోతాయి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. గాన ప్రతిగానములు చేస్తుంటే ఎరుకో కోట గోడలు కూలిపోయి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. గాన ప్రతిగానమును చేయాలి, ఆరాధన చేయాలి. ఆరాధన ఎలా చేయాలో తెలుసా? గానము ప్రతిగానము. యాజకులు పాడుతుంటే యాజకులు ఏది పాడరే నువ్వు అది పాడాలి. హల్లెలూయా. నువ్వు నాట్యముతో నువ్వు పాడాలి, చప్పట్లు కొడుతూ నువ్వు పాడాలి. దేవుని నామాన్ని నువ్వు ఘనపరుస్తూ ఉండాలి. ఘనపరుస్తుంటే నీలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యము సమృద్ధిగా నీలోనికి వస్తుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు గాన ప్రతిగానాలు చేస్తున్నామా? ఆరాధనకు రమ్మంటే పాటలు పాడాలంటే పాడం. ఒక దిష్టి బొమ్మలాగా నిలబడిపోతున్నాం. ఒక పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది మనుషులకి, ఆ విధముగా నిలబడిపోతున్నాం. గాన ప్రతిగానములు ఏమిటంటే దేవుని నువ్వు ఆత్మతోను సత్యముతోను నువ్వు ఆరాధించాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఆత్మతోను ప్రార్థన చేస్తాను, మనసుతోను ప్రార్థన చేస్తాను, ఆత్మతోను నేను పాటలు పాడుతాను, ఆత్మతోను గానములు కూడా చేస్తాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితంలోనికి వచ్చేది వాక్యం సమృద్ధిగా ఉంటుంది తల్లి. ఈరోజు వాక్యము సమృద్ధిగా నువ్వు నింపబడాలి. అందుకే ఆయన కొన్ని వారాలుగా మాట్లాడుతున్నారు. వాక్యము సమృద్ధిగా నివసింప చేయాలనంటే ఏమి చేయాలంటే, ఒకటి సంగీతములతో కీర్తనలు పాడాలి. రెండవదిగా ఆయన ఆత్మతో, ఆయనకు ఆత్మ సంబంధించిన పదములతో, ఆయన మూలుగులతో ప్రార్థన చేయాలి. మూడవదిగా నీకు తెలిసిన వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. నాలుగవదిగా గాన ప్రతి గానములతో దేవుని ఆరాధిస్తుంటే చాలు, వాక్యము నీలోనికి వచ్చేస్తుంది. వాక్యము సమృద్ధిగా నీ కుటుంబంలోనికి వచ్చేస్తుంది తల్లి. దేవుని వాక్యము నీ జీవితంలో ఉండాలంటే ఆయన మాట్లాడారు తల్లి.